ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ లో గత కొంతకాలంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయి నిర్దేశక ప్రమాణాలకు మించిపోయింది. కాలుష్య నివారణపై సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఎన్జీటీలు పలు సూచనలు చేయడంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఇది ఈనాటి నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి బయటకు తీసుకొని పోవడం కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్జిటి వాళ్ళు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని, మారుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012 జులై 28న ఒక జీవోను ఇష్యూ చేసింది అధ్యక్ష. జీవో నెంబర్ 508. పరిశ్రమల శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఫ్యాప్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సియా, అసోసియామ్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్లు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులుగా వేసి ఈ ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల పైన ఈ పరిశ్రమ పైన ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చెప్పండి అని ఒక కమిటీ, ఆ కమిటీ వాళ్ళంతా కూర్చొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అదే 2013లో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి ఒక జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఏంటంటే జియో ఎంఎస్ నెంబర్ 20 నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకి ఓఆర్ఆర్ బయటికి పంపించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నగర బయట ఆధునిక పర్యావరణ హిత పరిశ్రమ పార్కులకు అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసింది. అధ్యక్ష, ఇది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012-13 తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత రాష్ట్ర బైఫర్కేషన్ జరిగింది అధ్యక్ష. 2014లో రాష్ట్రం ఏర్పడింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వీరు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, ఈ పరిశ్రమలకు సంబంధించి 2019 అక్టోబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం వనరుల సమీకరణ కోసం నాటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో జారీ చేసింది. అట్లాగే గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న ఐటీఈఎన్సీ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు ఈ కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండానే ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఎవరు? ఐటీఈఎన్సీ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారంటే గ్రిడ్ గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీపై జిఓఎంఎస్ నెంబర్ 16 జారీ చేసింది. దాని ప్రకారం ఓఆర్ఆర్ లోని 11 పారిశ్రామిక పార్కులు ఐటీ పార్కులుగా మార్పిడి చేసే అనుమతి ఇచ్చింది.